పని 1, జీతాలు 2. రాష్ట్రంలో డబుల్ శాలరీ స్కామ్. 37 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కక్కుర్తి. వడ్డీ సహా రికవరీకి సర్కార్ ఆదేశం. క్రిమినల్ కేసుల చర్యలకు రంగం సిద్ధమంట. మరి ఏం చేస్తారు పాపం? ఈ చాలా సందర్భాల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ప్రభుత్వ డాక్టర్లు ఉంటారు. ప్రభుత్వ టీచర్ ఒక ఆమె ప్రైవేట్ స్కూల్లో ప్రమోట్ చేసిందని చెప్పేసి ఆమెను సస్పెండ్ చేశారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళ కుటుంబాలపైన ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి, ప్రైవేట్ డాక్టర్గా పనిచేస్తారు. మరి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళపైన ఎందుకని చెప్పేసి యాక్షన్ తీసుకోరు? వాళ్ళ డాక్టర్ సర్టిఫికేట్ రద్దు చేయాలి కదా, అట్లాంటివి చేయరు. చూద్దాం. రాష్ట్రంలో డబుల్ శాలరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న IFMIS పోర్టల్లో క్రమంగా చేపడుతున్న ఆధార్ ఉద్యోగాల వివరాల తనిఖీలో ఈ గుట్టు రట్టయింది. ఒకే ఆధార్ సంఖ్యను ఉపయోగించి వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో కార్యాలయంలో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది పేర్లతో చాలామంది ఉద్యోగులు డబుల్ శాలరీ పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వారందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ కావడం గమనార్హం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారంట. మరి ఇంకా అనేక మంది, దాదాపు ఎంతమంది దొరికిరని చెప్పి చెప్తా, 37 మంది రెగ్యులర్ స్టాఫ్ దొరికిరని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు, వేల సంఖ్యలో దొరుకుతారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఈ కేసు ఏదైతే ఉందో అట్లా 2 జీతాలు తీసుకునే వాళ్ళకు భయాన్ని కలిగించే విధంగా, భయానకంగా ఉన్నప్పుడే ఇట్లాంటి అవినీతికి పాల్పడే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. అప్పటిదాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో నకిలీ ఆధార్ మ్యాపింగ్, ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో 2 చోట్ల జీతాలు, వేతనాలు పొందుతున్న అక్రమాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న IFMIS పోర్టల్లో క్రమంగా చేపడుతున్న ఆధార్ ఉద్యోగాల వివరాల తనిఖీలో డబుల్ శాలరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ సంఖ్యను ఉపయోగించి వేర్వేరు ప్రభుత్వ శాఖలో కార్యాలయాల్లో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది పేర్లతో చాలామంది డబుల్ శాలరీ పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించి అక్రమాలకు పాల్పడిన అందరూ రెగ్యులర్ ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఖజానాకు గండి. ఒకే ఆధార్ ఆధారంగా 1 కంటే ఎక్కువ ప్రభుత్వ శాఖల ద్వారా జీతాలు, రెమ్యునరేషన్ పొందడం తీవ్రమైన ఆర్థిక అక్రమమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ రికార్డులను మోసగించడం, అట్లా రేషన్ ఫోర్జరీలు పాల్పడటం, నిధుల దుర్వినియోగానికి గురి చేయడం కిందకు వస్తుందని తెలిపారు. అన్ని పరిపాలనా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తక్షణమే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్థిక శాఖ పంపిన ఆధారాల ప్రాతినిధ్యం మోసపూరితంగా 2 చోట్ల జీతాలు పొందిన ఉద్యోగులపై తక్షణమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1991 ప్రకారం బాధ్యులపై మేజర్ పెనాల్టీ పడేలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిధులు రికవరీ, క్రిమినల్ కేసులు అక్రమంగా డ్రా చేసిన పూర్తి జీతం మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మోసానికి పాల్పడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ డబుల్ జీతాల అక్రమాలకు సహకరించిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ అంశాలన్నీ అత్యవసరమైనదిగా పరిగణించి విచారణ పురోగతి రికవరీ చేసి మొత్తం నమోదు చేసిన క్రిమినల్ కేసులు, శాఖపరమైన చర్యల వివరాలతో పక్కా నివేదికను 7 రోజుల్లోగా ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించింది. పంచాయతీరాజ్, పురపాలక, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య శాఖలు తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని CS స్పష్టం చేశారని చెప్పి చూస్తా ఉన్నాం. ఇట్లా డాక్టర్లు కూడా, ప్రభుత్వ డాక్టర్లు కూడా ప్రైవేటు రంగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోరా? ఎందుకంటే ప్రభుత్వ డాక్టర్ పోయి ప్రైవేట్ పాఠశాలలో లేదంటే ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసినప్పుడు వానికి ప్రైవేట్లో వచ్చేటువంటి ఇన్కమ్ శాలరీ కంటే తక్కువనే ఉంటుంది. సో వాని దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది?
అని ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కూడా ప్రైవేట్ హాస్పిటల్కు సిఫారసు చేసేటువంటి అనేక మంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకమైన నిబంధనలు ఉన్నాయి, దానికి ఒక కఠినమైన చర్యలు తీసుకురావాలి. ఒక ప్రైవేటు స్కూల్ ప్రభుత్వ టీచరు ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన స్కూల్ పైన చిన్న ప్రమోషన్ వీడియో చేసిందని చెప్పేసి ఆమెను దాదాపు 6 నెలల పాటు సస్పెండ్ చేసి మొన్ననే ఆమె రిజైన్ కూడా చేసినటువంటి సందర్భంగా అనిపిస్తుంది. మరి ఈ వీళ్ళపైన ప్రభుత్వ వైద్య రంగం కూడా అంతే కీలకమైనది కదా, మరి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో ఒక స్పష్టత ఇవ్వాలి. డబుల్ శాలరీ తీసుకున్నది వీరే. ప్రభుత్వ వివరాల ప్రకారం తన్నీరు అన్నపూర్ణ, యు ఆనంద్ కుమార్, దుంపలపల్లి స్వామి, బానోత్ నాగేశ్వర్, తీగల మహేష్, నీలకంఠం సంతోష్ కుమార్, కె గురునాథం, సుంకరి శేఖర్, అద్దంకి ఆనంద్ కుమార్, చిరుకూరి సుదర్శన్, అనిష్ ఫాతిమా, గంగేరి సందీప్ కుమార్, పి వేణుగోపాల్, మహమ్మద్ పాషా, రసమల సురేష్, బామ్రే భారత్ సి స్వర్ణలత, పెద్ది శ్రీవిద్య, ధరావత్ చంద్రిక, కమ్మరి నిర్మల, దిడ్డెల శ్రీకాంత్, మున్నల రవీందర్, మహమ్మద్ అబ్దుల్ ముక్సిద్, బి రమేష్, తంగెళ్ళ నరేష్ కుమార్ రెడ్డి, చంద్రిబాయ్, నిమ్మ ఎన్ఆర్ సరిత, ఎన్ మదన్, జి మోహన్ నాయక్, సన్నబోయిన కృష్ణయ్య, గూడెం నరసింహమూర్తి, శ్యామ్ సుందర్ అంటే దేవులపల్లి రమాదేవి, సర్పపల్లి కమల, శంకర్, సైదుల్, ఝాన్సీ లక్ష్మి, లావణ్య, మోహన్ రెడ్డి, రాణి పేర్లు లిస్టులో ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళంతా కూడా వీళ్ళ నుండి డబుల్ శాలరీ అంటే శాలరీ దాంతో పాటు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించిన దాని కింద కేసులు కూడా పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎంత మొత్తంలో పెడతారో చూద్దాం.